హాయ్ అండి, వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్. నేను మీ కృష్ణవేణి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీ స్వీట్ బిస్కెట్ అండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయేటువంటి ఈ స్వీట్ బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు మైదా పిండి, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, 2 పించుల సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు నెయ్యి, 1/2 కప్పు వాటర్ని వేసుకొని పిండిని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు బ్యాటర్ ఏదైనా లూజ్గా ఉందనిపిస్తే 1 స్పూన్ వరకు మళ్ళీ మైదా వేసుకొని కలుపుకోండి. పిండి అనేది ఇలా గట్టిగానే ఉండాలి. మనం దేనిపైన చేస్తున్నామో అలా ఆయిల్ని అప్లై చేసుకొని తీసుకోండి. చపాతీ కర్ర కూడా ఆయిల్ని అప్లై చేసుకోండి. దీన్ని పిండిని ఇలా రెక్టాంగిల్ షేప్లో వచ్చేటట్టుగా మనకి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ చపాతీ కర్రతోటి రుద్దుకోవాలండి. దీన్ని ఇలా అంతా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనకు షేప్ అనేది మీ ఇష్టం అండి. కొంచెం చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఎలా తీసుకున్నా పర్వాలేదు. ఇలా అన్ని పీసెస్గా కట్ చేసుకోండి. అంచులు కట్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది. ఇలా కట్ చేసుకున్నాక చూడండి, మందం అనేది మాత్రం ఇలా ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ మందం పెట్టకుండా, పలుచగా పెట్టకుండా ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ప్లేట్లోకి వేసేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ అనేది మీడియంగా హీట్ అయి ఉండాలండి. ఇలా ప్యాన్లో సరిపడినన్ని ఈ బిస్కెట్స్ని వేసేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఒకవైపు కాస్త కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని, రెండో వైపు కూడా కాస్త కలర్ వచ్చాక మళ్ళీ ఫస్ట్ పొజిషన్లోకి తిప్పేసుకుంటూ రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక వీటిని తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టేసి 1 కప్పు షుగరు, 1/2 కప్పు వాటర్ని వేసుకుని హై ఫ్లేమ్లో షుగర్ మెల్ట్ అయ్యే వరకు ఉంచి, షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని పాకం చెక్ చేసుకోండి. పాకం అనేది ఇలా స్లోగా మనము అన్నప్పుడు మనకి గమ్మీగా ఉండాలండి. ఇలా ఫాస్ట్గా మూవ్ చేస్తే ఒక లేయర్ లాగా ఫామ్ అవ్వాలి. అప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకున్నటువంటి బిస్కెట్స్ని వేసేసుకుని ఒకవైపు 5 నుంచి 6 నిమిషాలు, మరోవైపు 5 నుంచి 6 నిమిషాలు, టోటల్గా 10-12 నిమిషాల సేపు ఇందులో బాగా నానబెట్టుకోవాలండి. 12 నిమిషాల తర్వాత వీటిని తీసేసుకుని ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టామంటే ఇవి బాగా డ్రైగా అయిపోతాయండి. చూడండి, 5 నిమిషాల తర్వాత మనకి బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయాయి. కమ్మటి ఇవి బిస్కెట్స్ని ఒకసారి వీటిని కట్ చేసి కూడా చూపిస్తా. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇవి నోట్లో వేసుకుంటే నిజంగా అట్టే కరిగిపోతాయండి. అంత స్మూత్గా, అంత టేస్టీగా ఉన్నాయి. ఈ బిస్కెట్స్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్